వసుధర స్పృహలోకి రాగానే రంగ వాళ్ళ నాన్నమ్మగారిని చూసి రిషి సార్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతుంది వసుధర. వసుధర మాట అడిగేసరికి తను అమ్మ నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, ముందు నువ్వు టాబ్లెట్స్ వేసుకో అని చెప్పేసి ఇస్తుంది. వసుధర టాబ్లెట్స్ వేసుకునేసరికి రిషి సార్ మాట వినిపిస్తుంది. ఇక అక్కడి నుండి లేచి రిషి సార్ అని చెప్పేసి నడుచుకుంటూ హాల్లోకి వస్తుంది వసుధర. రిషి దగ్గరికి వసుధరను వెళ్లకుండా రంగ వాళ్ళ మరదలు ఆపుతుంది. కానీ వసుధర తన మీదకి కోప్పడి తనే నా రిషి సార్ అని చెప్పేసి అంటుంది. ఇక ఇంతలోపు బాగా ఆలోచించి రిషి నేనే రిషిని, తను నా భార్య అని చెప్పేసి అక్కడున్న వాళ్ళతో చెప్తారు. రిషి ఆ మాట చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ ఒకసారిగా షాక్ అవుతారు. కానీ వసుధర మాత్రం చాలా ప్రేమగా రిషి దగ్గరికి వెళ్ళి మీరే నా భర్త అని చెప్పేసి హగ్ చేసుకుంటుంది. మరి రంగా రిషి అని ఎందుకు చెప్పారు? తను రంగానా రిషినా? తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ మన ఛానల్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.